యాదాద్రి భువనగిరి జిల్లా వాలికొండ మండల కేంద్రంలో మాజీ శాసనసభ్యులు పైలర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం రోజున వాలికొండలో ఉన్న వ్యవసాయ మార్కెట్ మరియు పీఎస్ఎస్ మార్కెట్ మాందపురం గ్రామాల్లో పర్యటించి రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, తక్షణమే రైతుల వద్ద వడ్లు కొనుగోలు చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సూరకంటి వెంకటరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి, మాజీ మత్స్యగిరి గుట్ట చైర్మన్ ముద్దసాని కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మొగుల శ్రీనివాస్, పైళ్ల మల్లారెడ్డి, పట్టణ అధ్యక్షులు మొహమ్మద్ అప్రోజ్, పల్సం రాజు, రేగు కుమరయ్య, ఆయా గ్రామ సర్పంచులు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు పల్లాలలో ఓపెన్ చేసుకుంటే ఒక మాట ఏం చెప్తుందంటే మా ప్రజాపాలన, మా పాలనలో 41 కిలోనే చెప్తాం, ఒక గ్రామం కూడా ఎక్కువ చెప్పి ముచ్చట లేదు ఆయన చెప్పుకుంటే జోకినాక ఏడ పోతాడు ఓపెన్ చేసిన కాడ ఏ ముచ్చట. ఇక్కడ పరిస్థితి ఏమో 41, 41 రైతులు ఆగం చేస్తున్నారు. అందరూ సర్టిఫై చేసిన తర్వాత రైతులకి సంబంధం లేదు. ఆడికి పోయిన తర్వాత మళ్ళీ షార్టేజ్ ఏంటని చెప్పి మళ్ళీ రైతులు పిలిపించి రైతు వాళ్ళ మళ్ళీ కటింగ్ పెట్టాలి. మొత్తం రైతులు దోపిడీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఆయన మనం ఏమంటారు ఇది మన తాళంటే తోలు తీస్తాడు. మరి ఎవరు తోలు తీస్తాడు? ఇప్పుడు సార్ వచ్చింది కాబట్టి శేఖర్ సార్ ఇస్తున్నాను నిలవగానే ఎంఆర్ఓ గారు పొద్దున చురుకొచ్చి లారీల మీద లారీలు అరాబుడి చేస్తున్నాడు. మరి నిన్న భువనగిరి మండలం పోయినాం, దీగునర్ మండలం పోయినాం, పోచంపల్లి మండలం పోయినాం. ఏ గ్రామాల ఏ కళ్ళలో పోయినా, ఏ సెంటర్లో పోయినా ప్రతి రైతు చాలా ఇబ్బంది ఉన్నది. ఎక్కడ కూడా కుప్పలు, ఎక్కడ కుప్పలు అట్లే ఉన్నాయి. ఇటు రైస్ మిల్లర్స్ ప్రాబ్లం, ఇటు లారీలు రాక ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం, ఇవన్నిటిని చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం వారు, అధికారులు. కానీ ఈరోజు రైతులు చాలా ఇబ్బంది ఉన్నారు. ఏ రైతు అయినా కన్నీళ్ళే. ఒక్క నెల అవుతుంది మేము తీసుకొచ్చి వడ్లు, ఇంతవరకు తీయలేదు, పట్టించుకునే నాజోడు లేడు, ఫోన్లు చేస్తే ఎత్తలేరు. దాంతోపాటుగా 42-41 జోక్తామని ఫస్ట్ చెప్పారు, తర్వాత 41.5 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 42 అన్నారు. ఇదంతా మా వాళ్ళ వీక్నెస్. 2 రోజులు గడిస్తే 3 వెళ్తాయి, ఏదో రకంగా అమ్ముకోని బయటపడతారు రైతు. తద్వారా లబ్ధి పొందొచ్చిన రైస్ మిల్లర్స్ అధికారులంతా పాపం రైతుల్ని మోసం చేస్తారు. ఎంతో కష్టపడి రెక్కల కష్టం మొత్తం తీసుకొచ్చి వడ్లన్నీ కళాల్లో వస్తున్నారు. కానీ పంట పండించిన దానికంటే ఎక్కువ రైతుకి ఈరోజు అమ్మడం కష్టమవుతుంది. ఎందుకంటే ఎంత కష్టం ఉంటుంది. ఇప్పుడు కొంత 15 రోజులు అయితే మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికీ కళ్ళాలంతటా కాన్స్టిట్యూన్సీ మొత్తంలో 20% కూడా పోలేదు, అంటే ఇక 80% ఉన్నది. నువ్వు ఇప్పటికి రెగ్యులర్గా లారీలు పంపినా 20-25 రోజులు పడుతుంది. కంటిన్యూ లారీలు పంపితే, ప్రతి సెంటర్ పంపితే 20-25 రోజులు పంపుతుంది. ఏదైనా నిర్లక్ష్యం చేసినావు అంటే 45 నుంచి 2 నెలలు అవుతుంది. అంటే ఒక 15 రోజుల తర్వాత వర్షం పడితే ఇక రైతు పరిస్థితి మొలకలు వచ్చినాయి, తడైనాయని ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటారు రైతులు. ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఎమ్మెల్యే గారికైనా మొన్ననే 2 డేస్ కింద చెప్పినాం. అంతటా మీరు పరిశీలించండి, పొండి, అధికారులతో సమీక్ష పెట్టుకోండి, రైస్ మిల్లని పిలిపియండి. పిలిపితే ఎక్కడ సమస్య ఉందో అక్కడ సమస్య తీర్చే బాధ్యత నీది. ఎందుకంటే రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత మీది. కాబట్టి మీ అందరికీ చెప్పేందంటే మొన్ననే పోచంపల్లి చెప్పినాం, ఎక్కడెక్కడ పోయినా అక్కడ బాగానే మళ్ళీ లారీలు వస్తున్నాయి, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు. మంచి పరిణామమే. ఇక్కడ కూడా వల్లిగొండ కూడా మీరు ఇక్కడ మన లోకల్ ఎమ్మెల్యే గారు కాబట్టి మీరు పట్టించుకోవాలి. గత పక్కగా ఏ కాన్స్టిట్యున్సీ పోయినా కూడా 41-41.5 మంచి ఎత్తున్నారు.
ఇక్కడే ఎందుకు వస్తుంది ప్రాబ్లం అంటే ఇదేంటంటే మీ లోపమే. ఎందుకంటే వచ్చే ముందే ఓట్లు ఎత్తే ముందే గతంలో మేమైతే కలెక్టర్ ఆఫీస్లో రైస్ మిల్లర్స్ని అధికారులు అందరినీ కూర్చోబెట్టి ఎవరి సెంటర్లు ఎక్కడ ఏ రైస్ మిల్లు పోవాలి ఏం చేయాలి లారీలు గతంలో మేము రోడ్ల మీద ఉండి లాఠీ పట్టుకొని లారీలు అన్ని పట్టి పంటలో పంపించేది. అట్లయితే ఒడ్లు వెళ్ళేది. కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి మీరు భువనగిరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా మీరు ఇనిషియేటివ్ తీసుకోండి, రైతులను ఇబ్బంది పడనీయకండి, మీరు ఇబ్బంది పడకండి చెప్తున్నాం. మళ్ళీ అంతనే చెప్తున్నాం. మళ్ళీ ఒక 2 days 3 days అక్కడ మళ్ళీ వల్లిగొండలో లారీలు వచ్చి ఎత్తితే సరే లేదు అంటే ఇదే లెవెల్ రోడ్డు మీద బైఠాయిస్తాం. ఎప్పటి వరకు మళ్ళీ కలెక్టర్ మీరు వచ్చేంతవరకు అట్లే ఉంటాం. కాబట్టి మీరు సమీక్ష చేసుకొని రైతులను ఇబ్బంది పడకుండా మొత్తం వడ్లని ఎత్తాలని కోరుకుంటున్నాం. అలాగే పోచంపల్లి కూడా చూసినాం, దివ్యా చూసినాం. అంతటా మీరు సమీక్ష పెట్టండి, మా రైతులతో మాట్లాడండి, సమస్య తెలుసుకోండి. ఎంత తాళుంది అంటారు ఇది అంటారు చూసుకోండి, మాట్లాడి ఎంత వేయాలని. ఓ దగ్గర 42 అంటారు, 41 అంటారు, 43 అంటారు. మళ్ళీ ఆ అమ్మ అంటుంది 40 అయితే ఎత్తరం అంటుంది. అట్లా కూడా ఉంది అమ్మ. రైతుకు లాస్ట్కు ఎట్లా చేస్తారు సార్ ఆయన ఒక రైతు అమ్మ అంటుంది. ఆమె కష్టం చూడు. మొన్న ఇంతకుముందు ఆడ పోయినాం లింగరాజులు ఆడ కుప్పకాడికి పోతే రైతు ఒడ్లు పెట్టుకొని విసికి వేసారి మళ్ళీ ట్రాక్టర్లో ఎత్తుకొని దళాలు దాగిపోయి అమ్ముకుంటా సార్. నాకు ఈ బాధని భరించలేనని చెప్పి ఆడ ట్రాక్టర్ ఎత్తాం మహేష్ అనే రైతు. అంటే చెప్పాను ఎంత బాధ. ఇప్పుడైనా రేటు మాట్లాడినా దళారి దగ్గర రేటు మాట్లాడలే. మరి ఎంతకు అమ్ముతావు అంటే చెప్తలేడు. ఏదో ఒక రేటు అమ్మేస్తా సార్ నాకు కొద్దిసారి బాధ అంటున్నాడు. అంటే ఇట్లయితే ఏంది పరిస్థితి? అంత విరక్తి పొందేటట్టుగా ఉంటే ఎట్లా రైతు? మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒడ్లు వేసుకునే కాలమే, మళ్ళీ పని చేసుకుంటూనే బతారు. మరి ఏంటంటే పరిస్థితి ఇప్పుడు మన భువనగిరి కాన్స్టిట్యూన్సీలో ఉంది. నార్మల్ తెలంగాణ పక్కన ఉంది, ఎక్కడ మన దగ్గర ఎక్కువ ఉంది. కాబట్టి దీని అధికారులతో స్పందించాలి, ఎమ్మెల్యే గారు స్పందించాలి. థ్యాంక్ యూ.